మరో ప్రశ్న, మనం చేసేటువంటి ధ్యానము సరైనదేనా? మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మార్గాల్లో ధ్యానానికి సంబంధించిన అన్ని సరైనవే. మీరు ఏ యొక్క విధానం పట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. కానీ ఏకాగ్రత ప్రధానం. మనలోకి మనం విచారణ అనేది ప్రధానం. ఈ విచారణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ విచారణ చేస్తూ ఉండాలి. విచారణ వల్లనే మన గురించి మనము, దైవత్వం గురించి విచారణ చేస్తూ ఉంటేనే దీని యొక్క ఫలితం లభిస్తుంది. అందుకని ఏంటంటే, మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయిన కానీ, పిఎంసి వాళ్ళది, పిరమిడ్ వాళ్ళది కానీ, లేదా గౌతమ్ బుద్ధుడు అనాపానసతి కానీ, శార్పరి కానీ, ఓషో కానీ, రాజయోగం కానీ, క్రియాయోగం కానీ, పతంజలి కానీ, ఏది తీసుకున్నా సరే మీలోకి మీరు ప్రయాణం చేయడం అనేది దాంట్లో మూల విషయం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు ఏ మార్గాన్ని తీసుకున్నా దాని గురించి మధ్యలో కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే అది సరైనదే చేస్తున్నామా లేదా అనే మీకు కన్ఫ్యూజన్ వచ్చిందంటే మీరు గతంలో చేసినటువంటి 10 సంవత్సరాల 15 సంవత్సరాల సాధన మొత్తం వృధా అయిపోతుంది. ఎందుకంటే మీరు ధ్యానంలో చాలా మహిమను సాధించుంటారు, మీకు తెలియదు. అది ఒక్కసారిగా అది మీకు ఆ పరిమళాన్ని ఇస్తుంది. అందుకని ఏంటంటే, మీరు ఆ యొక్క పరిమళాన్ని మీరు మీ యొక్క వాక్శుద్ధి ద్వారా దాన్ని పరిపూర్ణత చేసుకోవాలి తప్ప మీరు మళ్ళీ ఆ మహిమ అంతా కూడా కోల్పోతారు అన్నమాట. అందుకే మనము మంచి మాట్లాడాలి, మంచి చూడాలి, మంచి మాత్రం వినాలి అనేది కారణం ఏంటంటే దీనికోసమే అనమాట. మన మహిమను మనం కోల్పోకుండా ఉండడం కోసం. సో ఏ ధ్యానం పద్ధతినైనా మనం పట్టుకోండి, కన్ఫ్యూజన్ ఏమొద్దు. ఎటువంటి మార్గమైనా మీరు ధ్యానానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా సరే బలంగా దాన్ని మీరు బలంగా విశ్వసించి మీరు ఆ మార్గాన్ని ఎన్నుకోండి. ఎన్నుకున్న తర్వాత ఇంకెటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్స్ ఏమొద్దు. అది మీకు ఖచ్చితంగా మేలే చేస్తుంది, సందేహం లేకుండా. అందుకని ఏ మార్గమైనా పట్టుకోండి. ఇప్పుడు నేను కుంభక ధ్యానం గురించి చెప్తుంటాను. ఇది కూడా అదే మార్గమే. అన్ని మార్గాల్లో సైలెన్స్ అనేది ప్రధానం. మౌనంగా ఉండాలి, శూన్యంలో ఉండాలి, మన గురించి మనం విచారణ చేస్తూ ఉండాలి. అందుకని శ్రద్ధ సబూరి అనేది ఉండాలని సాయిబాబా ఎలా చెప్పాడు. మనం ఏ మార్గాన్ని పట్టుకున్నా దాని మీద శ్రద్ధ ఉండాలి, నాకు పేషెన్సీ ఉండాలి. ఎన్ని సంవత్సరాలు చేశాను, 10 సంవత్సరాలు చేశాను, 15 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాను, నేను చేసింది సరైంది అని ఈ మధ్య చాలా కాల్స్ వచ్చాయి. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే, వాళ్లకు సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఈ కన్ఫ్యూజన్స్ మధ్యలో వచ్చేసాయి అన్నమాట. అలా రావటం వల్ల దాని మీద ప్రయోజనం పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకని ధ్యానం చేసే వారందరూ కూడా ఏ మార్గాన్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా ఉత్తమమైన మార్గమే ఉంటుంది. అది ఏం సందేహపడాల్సిన పని లేదు. అంటే ధ్యానంలో మీరు చేయవలసినటువంటి, మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు స్వీకరించాలి. దాంట్లో మంత్రాలు ఉచ్చారణ కానీ, లేకపోతే హఠయోగం కానీ, ఇలాంటివి, లేకపోతే ప్రాణాయామం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే అది ధ్యానానికి సంబంధం లేదు. ధ్యానానికి సంబంధించినవంతా కూడా మౌనం మాత్రమే ఉంటుంది. మీరు శూన్యంలో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, సైలెన్స్లో ఉంటారు, అంతే. ఈ సైలెన్స్ ఉన్నటువంటి ఏ మార్గమైనా సరే మీరు ధ్యానంలో ఉన్నట్టే. అది మీరు ముఖ్యంగా పట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకని కన్ఫ్యూజన్స్ ఏమొద్దు, దేనికి భయపడద్దు. మొట్టమొదటిగా మీరు చేసుకున్నటువంటి ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ధ్యానం చేశాను, వృధా అయిపోయింది, నేను కరెక్ట్ పట్టుకోలేదు అని ఇలా అనుకోకండి. అది ఖచ్చితంగా మీకు మేలే చేసి ఉంటుంది, సందేహం లేకుండా. దాని మహిమ కూడా మీరు పొంది ఉంటారు ఆల్రెడీ. కాకపోతే అవన్నీ ఒకేసారి పరిమళాన్ని అందజేస్తాయి. అంటే ఒక లెవెల్ వచ్చేదాకా కూడా అవి మీకు తెలియదు, ఇది ఇంత మనకు ఉపయోగపడుతుందా అని తెలియదు. అందుకని అది మీరు ఆ స్థాయి తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మాది పరిమళించడం అంటే దాని యొక్క స్థితిని అప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఆ మహిమ, ఆనందం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏమి దాని గురించి భంగపడవద్దు. అసలు అద్భుతమైనటువంటి మార్గమే ధ్యానము. మీరు ఏ ఒక ప్యాటర్న్ పట్టుకున్నా సరే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది.
చక్కటి జీవితాన్ని ఇస్తుంది, సందేహం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.